అందరికీ నమస్కారం. చాలామంది వీడియోస్ పెట్టట్లేదేంటి అని మెసేజ్‌లు చేయడం జరిగింది. కొంచెం వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడం వలన మేము వీడియోస్ పెట్టలేకపోయినాము. అయితే మళ్ళీ మీకు సోమవారం గానీ, లేకపోతే మంగళవారం నుంచి మీకు వీడియోస్ రావడం జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే అపాయింట్మెంట్స్ కావాలి అనుకున్న వారు 9676159759కి మెసేజ్ చేయండి. మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదనుకోవద్దు. మెసేజ్ చేస్తే దాన్ని చూసి నేను కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఉషా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 6th హౌస్ లార్డ్ స్టార్ లో అంటే 6th హౌస్ లార్డ్ స్టార్ లో గ్రహం ఉంటే ఏ ఫలితం ఇస్తది అని అడిగారు. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్నే. కానీ ఏ లగ్నానికి, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆ 6th లార్డ్ యోగకారకుడయ్యారనుకోండి, లేదా అంటే 6th లార్డ్ యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహము యోగకారక గ్రహం అనుకోండి. అప్పుడు ఫలితాలు మారుతాయి కదా! లేదు. ఆ లగ్నానికి అవయోగ కారకుడైన, అలాగే నైసర్గిక పాపగ్రహం అయ్యి 6th లో ఉండిన దాని యొక్క ఫలితాలు మారతాయి. గమనిస్తారని ఆశిస్తున్నాను. మీరు లగ్నం రాసి ఉంటే దాన్ని బట్టి నేను చెప్పేవాడిని. సో, అది యాక్చువల్లీ మనం ఏ లగ్నానికైనా సరే 6th హౌస్‌లో లేక 6th లార్డ్ యొక్క నక్షత్రంలో, లేక 6th లార్డ్ యొక్క వీక్షణలో, లేక 6th లార్డ్‌తో క్లోజ్ కంజంక్షన్‌లో ఉండినా కూడాను మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే రొటీన్ వర్క్ చేయాలి. రొటీన్‌గా వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలి. అయితే మంచి ఫలితాలొస్తాయి. లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణం ఉంటుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ప్రవీణ్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హౌ ఈస్ మై ఫ్యూచర్ అంటున్నారు. ఫ్యూచర్ అనేది చెప్పాలి అంటే కొంచెం మనం బీటీఆర్ చేయాలి. బీటీఆర్ చేసే మీకు చెప్పవలసొస్తది. కానీ బీటీఆర్ చేసే అంత సమయం అయితే లేదు. చూస్తాను. ఐ విల్ ట్రై. 1976లో పుట్టారు ప్రవీణ్ గారు. 76 9వ నెల 24వ తారీఖు. టైమ్ వచ్చేసి 5-6 అన్నారు సార్. కాబట్టి నేను 5:30 యేసుకుంటున్నాను. ప్రవీణ్ గారు, మీ యొక్క ఫ్యూచర్ అని మీరడిగారు. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి 1-11-2023 కేతు ట్రాన్సిట్ ఇన్ సెకండ్ ప్లేస్ అండ్
రాహు ట్రాన్సిట్ ఇన్ 8th ప్లేస్. ఇప్పుడు అర్ధాష్టమే సారీ ఏలినాటి శని సారీ మీకు అష్టమ శని సంచారం కాబోతుంది. అలాగే అష్టమ శని సంచారం జరగడం అట్ ద సేమ్ టైం కేతు ఇన్ లగ్న అండ్ రాహు ట్రాన్సిట్ ఇన్ 7th హౌస్. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ లగ్నానికి 6వ అధిపతి 7వ అధిపతి అయిన శని అష్టమ స్థానములో సంచారం చేయబోతున్నారు. మీరు భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదండి. చాలా మంది చెప్తా ఉంటారు ఏలినాటి శని, అర్ధాష్టమ ఏలినాటి శని, అష్టమ శని అనగానే భయం, ప్రాణం మీదకి ఏమైనా వచ్చేస్తాం. ఎందుకు వస్తుంది? పరాశర మహర్షి ఆ మాట చెప్పలేదు. ఆ మాట చెప్పలేదు. ఒకవేళ చెప్పారే అనుకుందాం. చెప్పారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. బాగా గమనించాలి మీరు. 6వ అధిపతి 7వ అధిపతి 8లో ట్రాన్సిట్. శత్రువు, రుణము, రోగము, సేవ. 7 అంటే వ్యాపారం, భార్య, ప్రయాణం, ట్రాన్స్ఫర్. ఇవన్నీ కలిసి ఎక్కడ కూర్చున్నాయి? 8వ భావంలో కూర్చున్నాడు. ఈయన ఏమంటున్నాడు? 6వ భావం అనేది ఏంటంటే రొటీన్ వర్క్. ఫస్ట్ మీరు బద్ధకాన్ని దూరం చేయండి. ఇంట్లో పనులు కానీ, ఆఫీస్లో పనులు కానీ, వ్యాపార రీత్యా పనులు కానీ సరి అయిన సమయానికి వెంటనే చేసేయండి. ఓకేనా? అలాగే అష్టమ శని ఎవరికైతే ట్రాన్సిట్ అవుతూ ఉంటారో వాళ్ళు ఫస్ట్ మీరు అధికారి అయితే అధికారి అన్న సంగతి మర్చిపోండి. వ్యాపారి అయితే వ్యాపారి అన్న సంగతి మర్చిపోండి. ఎవరైనా సరే ఈ శనేశ్వరుడు అనుకూలించాలంటే మీ కింద పనిచేసే వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి. యోగక్షేమాలు తెలుసుకుని మీరు చేయగలిగితే డబ్బుంది, చక్కగా వాళ్ళకి ఒకరోజు భోజనాలు పెట్టండి. లేదు వాళ్ళకి ఏమన్నా ఒక 1000, 2000, ఒక 5000 అవసరం ఉంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. ఓకేనా? అలాగే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ అడుక్కునేవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భోజనం పెట్టండి. లేదంటే ఎవరైనా మీ బంధువుల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ధన సహాయం చేయండి. ఓకేనా? అలాగే హాస్పిటల్ దగ్గర కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. మీరు లక్షలు ఇవ్వద్దు, కోట్లు కూడా ఇవ్వద్దు. మీకు తగినంత సహాయం చేయండి వాళ్ళకి. కొంచెం ఏదో ఒక 1000, 2000, 3000 మీరు డబ్బు గల్లవాళ్ళు అనుకోండి ఒక 5000. ఎవరికైతే కొంచెం ఆరోగ్యం బాగోలేదన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఇది చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే 6వ భావం యాక్టివేషన్ అవుతుంది. శత్రువు, రుణము, రోగము, సేవ. సో రోగగ్రస్తులకు సేవ చేయడం వలన శనీశ్వరుడు అనుకూలిస్తాడు. 7వ భావం అంటే ఎదుటి. అది పేదవాడు కానివ్వండి, కుంటివాడే కానివ్వండి, వాళ్ళకి చక్కగా కొంచెం అన్నం అని డబ్బులన్నీ ఇవ్వండి. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. అలాగే ఒకసారి శుక్రవారం ఉదయం బయలుదేరి శ్రీకాళహస్తి వెళ్ళండి. వెళ్ళి మధ్యాహ్నం కల్లా చేరుకుంటారు కదా, నిద్ర చేయండి. నిద్ర చేయండి. చేసి శనివారం ఉదయాన్నే రాహుకేతుల పూజ చేయించండి. చేయించిన తర్వాత బయటకు వచ్చి మీరు నాగసింధూరం తీసుకోండి. నాగసింధూరం తీసుకోండి. తీసుకుని నుదుటిని పెట్టుకోండి. మీ ఇంటిల్లి పాది పెట్టించండి. పెట్టిస్తే సరిపోతుంది. ఏమీ కాదు. మీరు నా దగ్గరే కాదు, ఎలాగో నేను చెప్తున్నాను కదా అని చాలా మంది క్వశ్చన్స్ ఇస్తున్నారు. చెప్తాను. నేను ముందలే మాట ఇచ్చాను. ఇది పేద ఛానల్.
పేదవాళ్ళకే చాలా. ధనికులకి దగ్గరికి ఎట్టి పరిస్థితిలో రానివ్వనండి నేను. 100కి 100%. వాళ్ళు ఎలాగో బతుకుతారు. పేదవాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. కాబట్టి మీ శనివార శనికి తైలాభిషేకం చేయండి. అలాగే కుదిరితే హనుమాన్ చాలీసా చదవండి. లేకపోతే కాలభైరవ అష్టకం చదవండి. ఓకేనా అండి? మీరు కంగారు పడొద్దు. నాలాగానే ఎవరికైనా మీరు అడిగి ఉండొచ్చు. ఏమండి అష్టమ శని వచ్చేస్తుంది. నన్నేమన్నా పట్టుకొని పీడిస్తదా అంటే, ఫస్ట్ త్రికరణ శుద్ధిగా ఉండి మీరు చెయ్యండి. మీకు శనేశ్వరుడు ఖచ్చితంగా మీకు అనుకూలిస్తాడు. అనుకూలించడమే కాదు, మీరు ఊహించని అదృష్టాన్ని కలిగించే గ్రహం అది. శని ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇవ్వకూడదు అంటే సింహాసనం మీద నుంచి అక్కడి నుంచి ఒకసారి నెట్టేస్తాడు. ఖచ్చితంగా నెట్టేస్తాడాయన. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా మీరు చేయండి. ఖచ్చితంగా ఫలితాలొస్తాయి. రాకుండా ఉండవు. ఇంత ఖచ్చితమని ఎలా చెప్తున్నారు మీరు అని అంటారేమో. మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఆయనకి మహాబలం. తన సొంత నక్షత్రంలో మహాబలం. ఆ బలాన్ని ఎవరు తట్టుకోలేరు. సో, మీరు ఇలా చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. విజయలక్ష్మి గారు అడుగుతున్నారు. 26/11/2002. 11వ నెల 26వ తారీఖు. మా విజయలక్ష్మి గారు, మీరు ప్రశ్న వేసే తొందరపాటులో మీరేం చేశారంటే, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. లగ్నం ఇవ్వల. లగ్నం ఇచ్చారు. టైం ఏది? తులా లగ్నం అన్నారు. తులా లగ్నానికి దశమాధిపతి ఎవరు? చంద్రుడు. ఆయన ఉండేది 2:15 దినాలు, 2:30 దినాల్లో మారిపోతూ ఉంటాడు. నేను ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? 10వ భావంలో ఏ గ్రహం కూర్చుంది? 10వ భావంలో ఏ గ్రహం దృష్టి పడుతోంది? 10వ భావాధిపతి ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుంది? ఏ దిశలోకొస్తదని నేనేం చెప్పను. ఇప్పుడు జరుగుతున్న మహాదశ ఏంటి? కాబట్టి మీరు టైంతో ఇంకోసారి పెట్టండి. కుదిరితే సోమవారం గాని, మంగళ గాని, బుధవారం గాని నేను రిప్లై ఇస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మా. శ్రీధర్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురుగారు. నా డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు. పుట్టిన ఊరు, గ్రామము, రాష్ట్రము లేదా దేశం విడిచి వెళ్ళమని చెప్పారు. ఏ దిక్కుకెళ్ళాలి అని అడిగారు. సార్, నేను ఒక విషయం చెప్తాను వినండి. రాహు యాక్టివేషన్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని మూట కట్టి తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మీకు చదువు రానివ్వండి, చదువు రాకపోనివ్వండి. అంతే. కావాలంటే దుబాయ్ కంట్రీస్‌లో, అటు కంట్రీస్‌లోకి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చదివారని? చెప్పలేం గదా! కాబట్టి ఇది ఖచ్చితం జరుగుద్ది. జరగకుండా ఉండదు. ఓకేనా? ఏ దిక్కైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు యాక్టివేషన్ వస్తే ఎవ్వరైనా సరే రాహు మహర్దశ గాని, రాహు భుక్తే గాని, రాహు అంతరమే గాని, రాహు సూక్ష్మే గాని మీకు యాక్టివేషన్ వచ్చేసింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణంతో ఊరు పంపిస్తాడు. అది వృత్తిరీత్యా లేక వ్యాపారం రీత్యా. ఇవి 2 రీత్యాలు తీసేస్తే మరొకటుంది. అనారోగ్యంతో పంపిస్తాడు. ఖచ్చితంగా పంపించేస్తాడు. మీరు ఎప్పుడైతే మనసులో ఆ ఊరు మీద ఎంతైతే ప్రేమ పెట్టుకుంటారో, ఆ ప్రేమని విడిచిపెట్టమంటాడు. విడిచిపెట్టి వెళ్ళిపో.
దూరంగా వెళ్తేనే నీకు జీవితం అనేది చెప్తాడు ఆయన. ఓకేనా అండి? లేదు, మేము ఏ దిక్కుకి వెళ్ళం, మేము ఆ ఊరే పట్టుకుని ఉంటాం అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే చాలా మంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పుట్టిన ఊరు, పుట్టిన గ్రామము, పుట్టిన రాష్ట్రము, పుట్టిన దేశం అని కూర్చుంటారు. కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇబ్బంది పడతా ఉంటారు. సో ఏంటంటే మనం పరిజ్ఞానం భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గ్రహాన్ని బట్టే మీరు యాక్టివేషన్ జరిగితేనే దానికి తగ్గట్ట మీరు ప్రవర్తిస్తారు, కానీ వేరేది ఏమి ఉండదు సార్. కాబట్టి మీకు రాహు మేము వెళ్ళొద్దు అని మనం వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం ఒక పని చేయండి. మీ గ్రామానికి పక్క గ్రామంలో ఏదైనా దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేయండి. లేకపోతే రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించండి. ఓకేనా? థ్యాంక్ యూ. లీలా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం సార్, నాకు తెలిసిన అమ్మాయి హారోస్కోప్ గురించి ఒక డౌట్. స్వాతి 1999లో పుట్టింది ఆవిడ. చూద్దాం. 1999 జనవరి 20వ తారీఖు 6:40 PM. సో మ్యారేజ్ లైఫ్ ఎలాగుంటుంది అని అడిగారు మా లీలా గారు. 2-3 ఉద్యోగాలు, 2-3 ప్రదేశాలు మారే యోగాలున్నాయి. వివాహ విషయంలో కొంత చికాకు వచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళ వంశంలో సర్పదోషం ఉంది. రాహుకేతుల పూజ చేయించిన తర్వాత వివాహం చేయండి. రాహుకేతువులు పూజ చేసిన తర్వాతే చేయాల. పెళ్లి కొడుక్కి టైం లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవాలి, సెలవు లేదు, అది ఇది అనుకుని ఈ రెమెడీ చేయకుండా చేస్తే మాత్రం అనర్థాలు సంభవిస్తాయి. ఇక ఈ అమ్మాయి లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి. డిజిటల్ వాచ్ పెట్టుకోమనండి, లేకపోతే డిజిటల్ వాచ్ ఉత్తరం వైపు గోడకు పెట్టమనండి. ఉత్తరం గోడ వైపుకి డిజిటల్ వాచ్ పెట్టమనండి. అలాగే ఉత్తరం వైపు, ఉత్తర ఈశాన్యం లేదా ఉత్తరం వైపు విండ్ షీల్డ్ అని ఉంటుంది. విండ్ షీల్డ్ అదేంటంటే సన్నటి పైపులుండి గాలికి కదిలి చక్కటి సౌండ్ వస్తూ ఉంటుంది, మ్యూజిక్ సౌండ్. అది వాడుకోమనండి. అలాగే ఆ అమ్మాయి పడుకునే బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్ లో వాయువ్య, అంటే ఉత్తర వాయువ్య దిశలో మన సీనరీస్ ఉంటాయి. ఏది? అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన సీనరీస్, అవి స్టిక్ చేయమనండి. చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. అలాగే ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయమనండి. శుక్రవారం రోజున, లేకపోతే శనివారం రోజున, లేదా శుక్రవారం కూడా చేయొచ్చండి. శుక్రవారం మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయమనండి. అలాగే శనివారం రోజున అమ్మవారిని చక్కగా రాహు సమయంలో కుంకుమతో అర్చన చేయమనండి. బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకనంటే
సప్తమ భావంలో శుక్రుడు, రవి, కేతువు కూర్చుని ఉన్నారు. ఇక్కడ వాళ్ళ వంశంలో 2 వివాహాలు జరిగి ఉంటాయి. గమనించమనండి. ఒకటి. రెండోది, పెళ్లి ఎలాగో జరుగుద్ది. సంతాన విషయం అనేది కావాలిగా. సంతానం కలగాలిగా. అది కొంచెం బాగోలేదు. ఒకసారి కుదిరితే సంప్రదించండి. చెప్తాను. ఈ అమ్మాయి ఎక్కువగా కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్, తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తింటుంది. అది తినొద్దని చెప్పండి. తినడం వలన అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పండి. అలాగే గురువు చాలా చక్కగా తన స్వక్షేత్రంలో బలంగా ఉండడం, పైగా గురువు శని వైపుకి సంచరించడం, ఉద్యోగ అభివృద్ధి, జ్ఞాన అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగం చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే కంపెనీ మారడం కానీ జరుగుద్ది. యాక్చువల్లీ ఈ అమ్మాయికి నాకు తెలిసి 1/11/2023 తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి కనుక్కోండి. లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కానీ, అవుట్ ఆఫ్ స్టేట్ కానీ, లేకపోతే మన అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటుంది. ఓకేనా? కంగారు పడవలసిన అవసరం లేదు. బాగానే ఉంది. కానీ కొంచెం పూజలు చేయమనండి అమ్మా. పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అది ఓకేనా? థ్యాంక్ యూ. ఆ, ఇంకో విషయం అండి. ఈ అమ్మాయికి 3rd and 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. ఈ అమ్మాయికి నరాల బలహీనత, థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఒక పని చేయండి. వివాహం లైఫ్ ఎలా ఉంటదన్నారు? వివాహం జరిగిపోతే ఒక కంగారు పడాల్సిన అవసరం లేదు. సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి రోజు కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర శాతం ఎక్కువ తీసుకోమనండి. కొత్తిమీర ఏం లేదు, ఒక కట్ట తీసుకుని దాన్ని మిక్సీలో వేసి దాని జ్యూస్ కొంచెం వేడి నీళ్ళల్లో కలుపుకుని తాగమనండి. తాగితే థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. లేదండి, కొత్తిమీర అంటే చాలా ఇరిటేషన్ గా ఉంటుందండి అమ్మాయి, అది ఇది అంటే ఇంకోటి చేయండి. పప్పులో లేకపోతే ఆకుకూరలు, దాంట్లో చక్కగా సన్నగా తరిగేయండి. తరిగేసేసి పప్పులో వేసేసుకుని చక్కగా తినిపించండి. ఖచ్చితంగా నరాల బలహీనత మరియు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. ఎంతైనా ఆడపిల్ల సంతానవతి కాకపోతే చాలా, మీ ఆడవాళ్ళే అమ్మాయిని కాకులు పొడిచినట్టు పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ పని చేయమనండి. ఖచ్చితంగా సంతానం కలుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. ఎన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు, మా అబ్బాయిది 2/9/1989 5:50 వరంగల్లో పుట్టాడు. అబ్బాయి పెళ్లి ఎప్పుడు అవుతుంది? 89. 89 అంటే కొంచెం లాంగ్ ప్రాసెసే అయ్యింది. ఎందుకు అయ్యింది, కారణం ఏంటి అనేది ఉంటుంది. సో చూద్దాం. 9వ సెప్టెంబర్ ఏ తారీఖు? 2వ తారీఖు 5:50. వసతుకు మరొక 5 నిమిషాల్లో మాట్లాడతా. ఉం. ఎన్ రెడ్డి గారు, అబ్బాయి జాతకంలో రాహుకేతుల దోషం. రెండోది, ఈ అబ్బాయికి వివాహం అవలేదు అవలేదు అని చాలా మంది శుక్రుడు
శుక్రుడు నీచలో ఉన్నారు, అందుకనే వివాహం అవ్వలేదు అని అంటారు. కంగారు పడకండి, కంగారు పడద్దు. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి దైవేచ్ఛ. వచ్చే సంవత్సరం 90% వివాహం అయిపోతుంది. 90% అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎలాగవుతుంది అంటే గురువు యొక్క గోచారం మూలంగా జరుగుతుంది. రెండోది సర్పదోషం ఉంది. మూడోది 6వ స్థానాధిపతి ఎవరు? శని. శని యొక్క దృష్టి 6, 7 అధిపతి అయిన శని దృష్టి శుక్రుడు శుభం శుభకార్యాలకు కారకుడు శుక్రుడు. ఆ శుక్రుడి మీద దృష్టి, గురువు మీద దృష్టి, ఇది పడడం వల్లే వివాహం ఆలస్యం. ముఖ్యంగా తీసుకోవాల్సింది ఎవరిది? శుక్రుడిది కాదు, శనిగ్రహం యొక్క దృష్టి తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు ఈజీగా గెయిన్ అవ్వగలరు. కాబట్టి ఇప్పుడు 7వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వివాహం 90% అయ్యే యోగం ఉంది. దానికి కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే రాహు జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ రాహు స్టార్ మస్ట్ అండ్ షుడ్ మ్యారేజ్ చేయాలి, బాధ్యత అది. కాబట్టి వచ్చే సంవత్సరం 90% ఖచ్చితంగా వివాహం అవుతుంది, కంగారు పడద్దు. నేను చెప్పిన పరిహారాలు చేయండి. అలాగే రాహుకేతువుల పూజ ఒకటి చేయించండి, శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా వివాహం అవుతుంది. థ్యాంక్ యూ. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా బాబు 2/1/1999 రాత్రి 10:34 కాకినాడలో పుట్టాడు. పెళ్లి ఏ సంవత్సరం అవుతుంది గురువుగారు? అమ్మాయి ఏ దిశ నుండి వస్తాది? తెలిసిన అమ్మాయి వస్తుందా లేక బయట అమ్మాయి వస్తుందా? చాలా చక్కటి ప్రశ్న. మా సూర్యకుమారి గారు లగ్నాత్తు 7వ భావంలో కేతువు గురువు ఉన్నారు, లగ్నంలో రాహు ఉన్నారు. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే రాహుకేతుల పూజ చేయించాలి, చేయించాల్సిందే, చేయించకుండా కష్టం. రెండవది లగ్నాధిపతి పంచంలో పడ్డాడు, మా బాబు అన్నారు, ప్రేమ వ్యవహారం ఉందేమో చూడండి అని నేను అంటున్నాను. ఓకేనా? శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతోంది. సో షష్టాధిపతి 7వ అయిన శనీశ్వరుడు 9వ స్థానంలో బాధకానికి ఇస్తున్నాడు. కాబట్టి శనిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయమనండి, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయమనండి. నిత్యం రోజు కాలభైరవ అష్టకం కానీ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదవమనండి. మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనమ్మా? కాబట్టి అమ్మాయి ఏ దిశ నుంచి వస్తుంది అనే క్వశ్చన్ ఒకటి దొరికింది ఇక్కడ. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే తూర్పు దిశ నుంచి వస్తుంది. అయితే అనుకూలవతి వస్తుందా లేక ప్రతికూలవతి వస్తుందా అనేది క్వశ్చన్. ఓకేనా? కొంచెం కుదిరితే నాకు ఫోన్ చేయండి. ఇక్కడ అనుకూలవతి వస్తుంది, కానీ మనం కూడా స్పిరిచువల్ గా ఉండాలిగా, ఉంటేనే అనుకూలమైన భార్య వస్తుంది. అంతేగాని మనం ఏదో జులాయిగా తిరుగుదాము, అనుకూలవతి భార్య కావాలంటే దొరకదు. ఈ ఈ లగ్నంలో అది లేదు. కాబట్టి లెట్ గోగా ఉండమనండి, ఖచ్చితంగా మంచి అమ్మాయి వస్తుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి,
తృతీయ దశమాధిపతి 6లో ఉన్నాడు. ఉద్యోగస్తురాలు వస్తుంది, ఉద్యోగస్తురాలు వస్తుంది. కానీ ఈ అబ్బాయి ఖచ్చితంగా 100కి 100% ఏ మాత్రం ఆడమ్మాయి విషయంలో వివాహానికి ముందల గాని వివాహం తర్వాత గాని ఒక మహిళ ట్రాప్ లో పడిపోతాడు. మహిళా ట్రాప్ లో ఖచ్చితంగా పడిపోతాడు. అది జాగ్రత్త, అది జాగ్రత్త. ఎందుకంటే గ్రహగతి బాగోలేదు. మీరు అనొచ్చు, మా అబ్బాయి శ్రీరాముడు లాంటి వాడు. నేను కాదను, మా అబ్బాయి కూడా శ్రీరాముడు లాంటివాడే అంటాను. కాకి పిల్ల కాకికే ముద్దు, కోయిలకి కాదు. ఇది మీరు గమనించాలి. పరిస్థితి ఆ విధంగా రివర్స్ అయిపోయేది ఉంది. నేనేం చేయను, గ్రహగతి ఆ విధంగా ఉంది. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఉన్నది వాస్తవమే చెప్తున్నాను నేను. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు. అది ఓకేనా. రెండోది, ఈ అబ్బాయి తీసుకునే ఆహార పదార్థాల మూలంగా సంతాన విషయంలో కొంచెం అనర్థాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణవేణి కస్పా గారు అడుగుతున్నారు. కృష్ణవేణి కస్పా గారు అడుగుతున్నారు ఏమనంటే, ధనుర్లగ్నం, సప్తమాధిపతి సప్తమంలో సప్తం ఓహో సప్తమాధిపతి సప్తం ఓహో సప్తమాధిపతి సప్తంలోనే ఉన్నారు, అష్టమాధిపతి కూడా సప్తమంలోనే ఉన్నారు. దీనికి వివరణ ఇవ్వండి అని అడుగుతున్నారు. అలాగే ఇంకొకటి, అడగకూడని ప్రశ్న అడిగారు కృష్ణవేణి కస్పా గారు. అడగకూడని ప్రశ్న. మీరు ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను, ఓకేనా. చూడండి, ధనుర్లగ్నానికి సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నారు, అష్టమాధిపతితో కలిసి ఉన్నారు. ఇక్కడ చూడండి, మీరు వివాహం చేసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు వివాహం చేసుకునే వరుడు తయారీ విధానాల్లో ఉండే వ్యక్తిని తీసుకోండి. తయారీ విధానం ఏది? పెరుగు తయారీ, భోజనం తయారీ, లేకపోతే సాఫ్ట్వేర్ డిజైనర్, సాఫ్ట్వేర్ డెవలపర్, కోడింగ్ తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది, లేకపోతే హాస్పిటల్లో వర్క్ చేసే వ్యక్తి, సర్జను, ఇవన్నీ వస్తాయి దాంట్లో. లేకపోతే ట్యాక్సేషను, లేదా ట్రాన్స్ఫర్మేషన్, ఒక వస్తువుని వేరే రూపాన్ని దాల్చేటట్టు తయారు చేసే విధానం, ఇవన్నీ వస్తాయి. ఈ అమ్మాయికి మీరు ఒక పని చేయండి, ఈ దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దనండి, మారమనండి, మైండ్ చేంజ్ చేయమనండి, మనసు కూడా మార్చుకోమనండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇక్కడ బుధుడు చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ అమ్మాయికి భరతనాట్యం చేపిస్తారు. కాబట్టి జాగ్రత్త, ఓకేనా. మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు గురువు కూడా వస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అయితే వివాహ విషయంలో మాత్రం జాగ్రత్త. అయితే ఈ అమ్మాయి ఏమైనా, ఈ అమ్మాయి లేకపోతే అబ్బాయి ఏమైనా చేయగలిగితే
ఏమైనా అంటే వ్యాపార రీత్యా ఏమైనా చేయగలనుకుంటే మినరల్ వాటర్ పెట్టమనండి. మినరల్ వాటర్. ఇంకో విషయం చెప్పాలంటే పచ్చి గడ్డి కోసుకొని అమ్మేయమనండి. ఏం కాదు. బియ్యం అమ్ముతా అమ్మేయమనండి. పచ్చగడ్డి కోసి అమ్మేస్తానంటదా అమ్మేయమనండి. లేకపోతే భోజనం అమ్మేస్తా అమ్మేయమనండి. రెస్టారెంట్ ఏమైనా పెట్టుకుంటదా పెట్టుకోమనండి. కానీ రెస్టారెంట్‌లో ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ఆహార పదార్థాలు ఉండకూడదు. జాగ్రత్త. ఓకేనా? అయితే మెడిసిన్ తయారు చేసేసుకోమనండి. డాక్టర్‌గా ఉందా? లేకపోతే లాయర్‌గా ఉందా? లేకపోతే మన టాక్సేషన్‌లో ఉందా? లేకపోతే ఇన్సూరెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉందా? ఉన్నా పర్వాలేదు. సో, వీటిల్లో మనం చేసేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకంటే బుధుడు అక్కడ ఒక నెల రోజులు ఉంటాడాయన. కానీ చంద్రుడు బుధుని లక్షణాలు, బుధుడు చంద్ర లక్షణాలు తీసుకుంటారు. కాబట్టి ఇవి నేను చెప్పడం జరిగింది. ఓకేనా? థాంక్ యూ. ఇక రెండో క్వెషన్. మీరు విజయవాడలో ఎక్కడుంటారు? అమ్మా, నేను విజయవాడలో నా అడ్రెస్ చెప్పానంటే మా ఇంటికొచ్చి కూర్చుంటారు. నేను ఎవరికి చెప్పుకోను? చెప్పండి. అందుకనే విజయవాడ అనే చెప్తాను గానీ నా అడ్రెస్ చెప్పను. అడ్రెస్ చెప్పిన కాడి నుంచి తెల్లారేటప్పటికల్లా వచ్చి కూర్చున్నారనుకో నేను ఎవరికి చెప్పుకోను? చెప్పండి. వృత్తిరీత్యా బిజీగా ఉంటాను. పైగా విజయవాడలో ఉంటాను. అంతేగాని అడ్రెస్ మాత్రం చెప్పను. ఓకేనమ్మా? థాంక్ యూ. ఏమనుకోవద్దు. ఫోన్ ఉంది గదా! మాట్లాడొచ్చు. బోర్ కొట్టిందనుకోండి ఫోన్ నంబర్‌ని ఫోన్ చేస్తే ఎత్తను నేను. ఓకేనా? కాబట్టి విజయవాడలోనే ఉంటాను. ఏమన్నా ఉంటే ఫోన్‌లో మాట్లాడండి. అప్పుడు చెప్తాను అడ్రెస్సు. ఈ పత్రికాముఖంగా ఈ వీడియోలో చెప్పామనుకోండి, విజయవాడలో ఉన్నవాళ్ళు ఎతుక్కుంటూ వచ్చేస్తారు. మరి లేనిపోయిన తలకాయ నొప్పెక్కువ. ఇలాగే గతంలో లా విజయవాడలోనే లబ్బిపేటలో ఉండేవాడిని. అక్కడికొచ్చి చెప్పించుకొని వెళ్లారు. వాళ్ళు ఎతుక్కుంటూ మా ఇంటికొచ్చేసారు. అడ్రెస్ పట్టుకొని వచ్చేసారాళ్ళు. వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి, చక్కగా భోజనం చేసి, చల్లగా ఉందని పడుకొని, సాయంత్రం నేను వచ్చిన తర్వాత రాత్రి 9 దాకా మాట్లాడి, అప్పుడెళ్లారు. ఈ బాధలు నాకు వద్దు. ఫోన్ ఉంది గదా! ఫోన్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? థాంక్ యూ మా. ప్రసన్న గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారు మార్చి 30 తేదీ మీన రాశిలో 6 గ్రహాలు ఉంటాయి కదా! మీన లగ్నం మరియు కన్యా లగ్నం వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? చెప్పండి గురువుగారన్నారు. మంచి ప్రశ్న. అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్న 12 రాసుల వాళ్ళకొస్తది. మీరు గమనించాలి. ఇది ప్రశ్న 12 రాసుల వాళ్ళకి కూడా వస్తది. 12 లగ్నాల వాళ్ళకి కూడా వస్తది. ప్రసన్నమ్మ చాలా చాలా థాంక్స్. ఎందుకంటే నేను వృత్తిరీత్యా బిజీ అవ్వడం. వచ్చే సంవత్సరం జనవరి నుంచి గ్రహగతులు చూసుకుంటూ ఉంటాను. కానీ ముందలే నాకు హింట్ ఇచ్చారు. చాలా థాంక్స్ మా. చూడండి 6 గ్రహాలు లగ్నంలో ఉండడం వలన వచ్చిన ఇబ్బందేం లేదు. ఏంటది? మీన లగ్నం మరియు కన్యా లగ్నం. ఇక్కడ చూడండి. అన్నిటికంటే ముందల వచ్చిన గ్రహం ఏది? 1/11/2023లో రాహు వచ్చారు. ఫస్ట్ ఆక్యుపెంట్ ఆ హౌస్‌లోకి వచ్చేసారు. వచ్చేసారు కాబట్టి హౌస్‌లో వచ్చిన వెంటనే హౌస్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న గ్రహం రాహు. సో, రాహు ఏం చెప్తున్నారు అనేది కావాలి. మీన లగ్నం వాళ్ళకి బాగానే ఉంది. కన్యా లగ్నం వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కూడాను. అయితే ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ ఉంది. ఇతర కులాల వ్యక్తులతో ప్రేమ వ్యవహారాలలో పడిపోయే అవకాశం. కన్యా లగ్నం వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి. ఇతర కులం. నాయుళ్ళున్నారనుకోండి. చౌదరీస్ అమ్మాయి. చౌదరీస్ అమ్మాయి ఉందనుకోండి. రెడ్డీస్ అబ్బాయి. రెడ్డీస్ అబ్బాయి ఉన్నాడనుకోండి.
మన గౌడాస్ అబ్బాయి అంటే వేరే వేరే కులాలు, వేరే వేరే కులాలు, క్రిస్టియన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే రాహు అండ్ సాటర్న్ కంజంక్షన్ అట్ 7th ప్లేస్ కన్యా లగ్నానికి. 5th and 6th లార్డ్. 5th ఈజ్ ఎ లవ్, 6th ఈజ్ ఏ చికాకులు, పోట్లాట్లు. అయితే కన్యా రాశిలో లేదా కన్యా లగ్నంలో పుట్టిన ఆడపిల్ల గాని మగపిల్లాడు గాని ప్రేమ వ్యవహారంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. లవ్ ఫెయిల్యూర్ కూడా అయిపోవచ్చు. లవ్ ఫెయిల్యూర్ కూడా అయిపోవచ్చు. ఎందుకని? ప్రేమించుకున్నది విడిపోవడానిక? అంటే పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు ఒకటి. రెండోది, కన్యా లగ్నము కన్యా రాశి, దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్. మోస్ట్ డేంజరస్. ఏ లగ్నం వాళ్ళతో అయినా తలకనిప్పి ఉండదు కానీ కన్యా లగ్నం వాళ్ళతో, కన్యా రాశి వాళ్ళతో మహా తలకనిప్పి ఉంటుంది. కావాలంటే చూసుకోండి. ఎందుకంటే ఆ రాశిలో రవి, చంద్ర, కుజ 3 మిత్రగ్రహాలు ఉన్నాయి. వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? ప్రేమ విఫలం ఎందుకు జరుగుద్ది? ఏంటి అనేది చెప్పకూడదు, కానీ చెప్పాలి. మీకు కూడా అర్థం అవ్వాలి కదా. మగపిల్లలు ఆడపిల్లలకి ప్రేమించడం వలన ఇక్కడ ఈ ఆడపిల్ల కన్యా లగ్నం కన్యా రాశి ఆడపిల్ల స్ట్రైట్ ఫార్వర్డ్. జీవితం గురించి ఒక అంచనా, జీవితం గురించి ఒక క్యాలిక్యులేషన్ ఇవి వేసుకుని ఉంటది. 8th లార్డ్ సంబంధం పెట్టుకుంటున్నాడు అక్కడ. 8th ఈజ్ ఎ సీక్రెట్. సో ఈ పిల్లకి ఆ పిల్లాడు బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అంటాడు. అక్కడ ఈ అమ్మాయి ఒప్పుకోదు. ఒకటి కులం వేరు, ఈ ఫిజికల్ రిలేషన్ అనేటప్పటికి ఒప్పుకోదు. 100కి 100% ఒప్పుకోదు. సో ప్రేమించకుండా ఉండటమే బెటర్ కదా. ఈ తిప్పలు అంత అవసరమా చెప్పండి? అవసరమా? అవసరం లేదు కదా. అలాగని కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే చేస్తారా, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఇలా చేస్తారా అనే డౌట్ ఒకటి వస్తుంది మీకు. ఖచ్చితంగా వస్తుంది. తల్లిదండ్రులు కూడాను ఏంటి ఇలా చెప్పాడు, మా పిల్ల ఇట్టా చేస్తుందా, మా అబ్బాయి ఇలా చేస్తాడా అనే భావన మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పరాశర మహర్షి చెప్పిన విషయాల్లో కూడా ఇది ఉంది కాబట్టి దాంట్లో ఉన్న రహస్యం ఒకటి చెప్తున్నాను. అందరూ చెయ్యరు. ఎందుకు చేయరు అనే డౌట్ వచ్చింది మీకు. మీరే చెప్పారు కదా ఎందుకు చేయరు అంటే, మహాదశ, భుక్తి, అంతరం అనేది ఉంది. వాళ్ళకు వచ్చే మహాదశని బట్టి ఉంటుంది, అంతర్దశని బట్టి ఉంటుంది. అవి క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రేమలో పడిపోతారు అనేటప్పటికీ అటువంటి మహాదశలో గాని అటువంటి అంతర్దశలో గాని మీ పిల్లాడు గాని మీ పిల్ల గాని ఉంటే అప్పుడు ఇబ్బంది. కానీ అటువంటి మహాదశలు అంతర్దశలు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నేను 2 చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు. ఫస్టే మీ పిల్లలకి చెప్పేసేయండి. అమ్మ ఈ టైం నుంచి ఈ టైం దాకా బాగోలేదు, వద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలనుకుంటే మా నుండి దూరం వెళ్ళిపో, మా కర్మ అనుకుంటాం అని మీరు వివరించండి. తప్పు జరిగిపోయిన తర్వాత లబ్బో దిబ్బో కొట్టుకుంటాం ఎందుకు? తలకాయ నొప్పి తప్ప. ఓకేనా? కాబట్టి తల్లిదండ్రులు అట్ ద సేమ్ టైం పిల్లలు. ఫస్ట్ ఒక ఆడపిల్ల అయితే ఒక మగపిల్లాడు. నువ్వు ప్రేమించవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? కన్యా లగ్నం కన్యా రాశి వాళ్ళు.
నిన్ను ప్రేమించే వ్యక్తి ఉండాలి. నువ్వు ప్రేమించడం కాదు. నిన్ను ప్రేమించే వ్యక్తి ఉండాలి. అంతేగాని నీ వెనకాల ఆస్తిని చూసి, నీ అందాన్ని చూసి, నీ ఉద్యోగాన్ని చూసి, నీ నేమ్ అండ్ ఫేమ్‌ని చూసి ప్రేమించే అమ్మాయి లైఫ్ లాంగ్ ఉండదు. ప్రేమించే అబ్బాయి కూడా లైఫ్ లాంగ్ ఉండడు. కాబట్టి ప్రేమిస్తున్నాం అడగండి. తల్లిదండ్రులకి అడగండి. తప్పేంటి? వాళ్ళ ఇష్టం ఉంటే ఓకే అంటారు. లేకపోతే లేదు. కానీ మీరు ప్రేమించి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా కూడాను మీ యొక్క జెనెటిక్ రిలేషన్ కలవదు. డిఎన్ఏ కలవదు. దాన్నే యోని పొంతన అని అంటారు. అది కలవదు. 100 మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే 70 మంది విడిపోతారు. 20 మంది కాంప్రమైజ్. 10 మంది హ్యాపీగా ఉంటారు. ఎందుకుంటారు? ఎలా ఉంటారనేది నేను ప్రస్తుతానికి దీంట్లో చెప్పను. ఎందుకంటే లెంతీ వీడియో అయితే కొంచెం అందరికి ఇబ్బంది కలుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురుగారికి నమస్కారం. ప్రశ్న: తండ్రి మరియు కుమార్తె లేదా కొడుకు లేక ఒకే నక్షత్రంలో జననం దోషమని అంటారు. ఇది నిజమేనా? ఢిల్లేశ్వరరావు గారు, ఎవరో చెప్పింది వద్దు నాకు. నాకు పరాశర మహర్షి బృహత్పరాస్పరలో ఏం చెప్పారు అది నాకు కావాలి. మునివర్ గారు ఏం చెప్పారు, కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు, వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారు, ఇదొద్దు నాకు. పరాశర మహర్షి ఏం చెప్పారు? ఒకే నక్షత్రంలో కొడుకు కూతురు తండ్రి పుడితే దోషం అంటే ఏం దోషం? అది కదా మనకు కావాల్సింది. మనం దోషం అన్నాం. దోషం అంటే బోల్డంత దోషాలు ఉన్నాయి. ఏంటి ఆ దోషం అనేది నాకు కావాలి. చూడండి, ఒకే నక్షత్రంలో జన్మించినప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. బాగా గమనించాలి. ఉదాహరణకి భరణి నక్షత్రంలో పుట్టారనుకోండి, ముగ్గురు భరణి నక్షత్రంలో పుట్టాల. అంతేగాని ఒకళ్ళు భరణి నక్షత్రంలో, ఒకళ్ళు పుబ్బా నక్షత్రంలో, ఒకళ్ళు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మిస్తే దోషమే లేదు. ఎందుకని అనే ప్రశ్న మళ్ళీ ఉద్భవించింది. భరణి నక్షత్రం వచ్చినప్పుడు మేషరాశిలో ఉంటుంది. పుబ్బా నక్షత్రం వచ్చినప్పుడు సింహరాశిలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వచ్చేది ధనుసు రాశిలో ఉంటుంది. సో వీళ్ళకి ఏలినాటి శని రాదు. ఏలినాటి శని ఒకే నక్షత్రంలో ఒకే రాశిలో పుట్టితే ఏలినాటి శని ప్రభావం వస్తుంది కాబట్టి దోషపూరితం, దాని మూలంగా అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం జరుగుద్ది. అంతే, వేరేదేం లేదు. ఓకేనా అండి? అంతేగాని చెప్పేశారు కదా అని మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే రాసులు వేరు, రాస్యాధిపతులు వేరు. రాశి వేరు, రాస్యాధిపతులు వేరు. అట్ ద సేమ్ టైం లగ్నాలు కూడా వేరు. లగ్నాలు కూడా వేరు. ఎందుకంటే ఒకేసారి ముగ్గురికి ఒకేసారి ఏలినాటి శని ప్రభావం వస్తే ముగ్గురు ఏం పని చేయకుండా అలాగే ఉండిపోతే ఏమైపోద్ది? కుటుంబం దెబ్బతినిపోదు. అందుకనే దోషం అన్నారు. అంతే, వేరేదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీశ్వరరావు గారు అడిగిన మరొక గొప్ప ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, గురుగారికి నమస్కారం. గురువు మరియు శని భగవానుడు ఇద్దరు భగవాను దృష్టి యుతి ఏ విధంగా ఉంటుంది? 2020లో మకర రాశిలో వీరి యొక్క కలయిక వలన కరోనా వైరస్ వంటి విపత్తు సంభవించాయి. మళ్ళీ
2025 చివరిలో వీరి వీక్షణ మకర రాశి మీద పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏ విధంగా చూడాలి అని అడిగారు. సార్ ఢిల్లేశ్వరరావు గారు, వైరస్ వైరస్ కి కారకుడు అనే గ్రహం ఒకటి ఉంటది. దట్ ఈస్ రాహు. వైరస్ కి కారకుడు రాహు. విషపూరితమైనవి. మనకి భగవంతుడు చాలా 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 అదృష్టాన్ని కలిగించాం. భారతదేశం మొత్తం కూడాను అదృష్టానికి నోచుకుంది. అర్థమైందా? ఎందుకని అంటారు? శని ఆయుర్దాయానికి కారకుడు, గురువు జీవకారకుడు. ఇక్కడ చూడండి, 2020లో 23/9/2020లో దానికంటే ముందల 2019లో ఇక్కడ చూడండి, 19లో కరోనా వచ్చింది. కరోనా గాలిలో కనుక ఉంటే ప్రపంచ దేశాలు మొత్తం చచ్చిపోయాయి. జనం అందరు చచ్చిపోయేవాళ్ళు. గాలి, చెప్పేది నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, గాలిలో ఉంటే. కానీ తుమ్ము మూలంగా, దగ్గడం మూలంగా, ఉమ్మి తుప్పర్ల మూలంగా వైరస్ పాకింది. బాగా గమనించాలి. అదే శ్వాస విడిచిపెట్టినా అంటే వాయుతత్వం కాబట్టి చాలా మంది చచ్చిపోయేవాడు. కానీ భారతదేశ లగ్నం వచ్చి వృషభ లగ్నం. వృషభ లగ్నానికి అష్టమ స్థానంలో కేతు సంచారం. ఓకేనా? కేతు సంచారం భారతదేశం లోపలికి వచ్చిన తర్వాత ఉమ్ము, మన నోట్లోంచి మాట్లాడే ఉమ్ము, తుప్పర ఉంటది కదా, ఆ తుప్పర కారకుడు చంద్రుడు. లగ్నములో రాహు సంచారం. రాహు వాయుతత్వానికి కారకత్వం వహిస్తాడు. శుక్ర ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుప్పర్ల మూలంగా అది స్ప్రెడ్ అయ్యింది. అదే గాలి అయితే అందరు చచ్చిపోయేవాళ్ళు. ఓకేనా? ఇండియాలోకి వచ్చే టయానికి రాహు ట్రాన్సిట్ ఇన్ వృషభ రాశి 23/9/2020లో. ఓకేనా? కాబట్టి రాహు ఏంటంటే విషపూరితమైన తత్వాన్ని కలిగింది. పొగ, కార్బన్ డైఆక్సైడ్. కేతు అప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెవెంత్ లో వచ్చింది. సెవెంత్ లో వచ్చి కేతు పాపం అదేం చేసిందంటే దగ్గుని తీసుకొచ్చింది. దగ్గు ఎందుకు తెచ్చింది అనేది ఉందిగా. అక్కడ జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. న్యాచురల్ జోడియాక్కి 2వ స్థానాధిపతి. 2వ స్థానం అంటే నూరేగా. కాబట్టి దగ్గు, రెస్పిరేటరీ సిస్టమ్. మనిషి చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఊపిరి, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ కి కారకుడు బుధుడు. పైగా చంద్రుని యొక్క నక్షత్రములో రాహు సంచారం. చంద్రుడు శ్వాస నాడానికి, లంగ్కి కారకుడు. సో ఇన్ఫెక్షన్ అక్కడికి వెళ్ళి స్టెక్ అయిపోవడం వలన ఊపిరి ఆగిపోవడానికి కారణం. ఓకేనా? మకర రాశిని చూసినంత మాత్రాన కాదు, రాహు అండ్ కేతు, నేను ఏ వీడియోలో కూడా చూడండి రాహు కేతుల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఇది ఏంటయ్యా అంటే పితృదోషాలు. ఇవి దోషాలు ఇస్తాయి. అంటే ఒక జాతకుడికి ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళ తాత ముత్తాతలు చేసిన కర్మఫలం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం వల్ల వచ్చే కర్మలు ఇవి. అందుకని రాహుకేతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాటికి పితృదోషాలు లేకుండా. అంటే ఏంటి? రాహుకేతుల పూజ అని, అలాగే వినాయకుడికి పూజ అని, అమ్మవారికి పూజ అని,
అలాగే అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టమని చెప్తాను రెమెడీగా. ఈ దోషాలు నివృత్తి జరగడానికి. దోషం పూర్తిగా పోద్దా అంటే, పూర్తి గుడిదానికంటే మెల్లది బెస్ట్ కదా! పూర్తి గుడ్డిదనుకోండి, లేనిపోయిన ఇబ్బంది. అది కొంచెం మెల్లగా ఉందనుకోండి, దారి చూసుకొని వెళ్ళిపోతుంది. సో, ఇలాగనమాట. ఓకేనా? అది దానంత ప్రభావం ఏమి ఉండదు. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఒకటి మాత్రం మన దేశానికి పొంచి ఉన్న ప్రమాదం అయితే ఉంది. అది ఎందుకంటే బాధక స్థానంలో రాహు రాబోతున్నాడు. కాబట్టి ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తది గానీ, అది ఆహ్, ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే గ్రహగతులు ఆ విధంగా ఉన్నాయి. మనం చేసేదేమి లేదు. మనం చేయాల్సిందేంటంటే, ఎవరో చెప్పిన మాటలు, ఏదో చేసిన పనుల మూలంగా కొట్టుకు చావకుండా ఉంటే సరిపోద్ది. అంతే. మనకి భగవంతుడు పరిజ్ఞానం ఇచ్చాడు. ఇది అవునా? కాదా? చెప్పింది వింటామే తప్ప, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన మనం చెయ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాబోయే కాలంలో గ్రహగతులు బాగోలేవు. దేశం మీదకొచ్చే ఇబ్బందులు, రాష్ట్రాల మీదకొచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పూజలు, పునస్కారాలు చేయాలని ఆశిస్తున్నాను. హిందువులు పూజలు చేయండి. క్రిస్టియన్ ప్రార్థనలు చేయండి. ముస్లిం నమాజ్ చదవండి. మన దేశ భవిష్యత్తు కోసం మనం పాటుపడకపోతే ఎవరు పడతారు? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఓకేనండి. కొంచెం నాకు కూడా సమయం అవుతుంది. ఢిల్లేశ్వరరావు గారు పాప విషయం అడిగారు. మంగళవారం గాని, లేక సోమవారం గాని దానికి రిప్లై ఇస్తాను. ఎందుకంటే లాంగ్ లెంతీ వీడియో కూడా అవుతది. కొంచెం వృత్తిరీత్యా బిజీగా ఉండి, ఏదో ఉన్న సమయం ఒక గంటుంది. ఆ గంట కూడాను మీకు కేటాయించాను. అటువంటి అదృష్టం కూడాను నాకుంది. ఒక గంట, ఒక అరగంట దొరికినా కూడాను మీతో కలిసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కలిగిచ్చాడు. మీరందరూ నా ద్వారాగా రెమెడీస్ పొంది, వాళ్ళు హ్యాపీగా మెసేజ్‌లు పెడుతున్నారు. రెమెడీ చేయడం మొదలెట్టామండి. మాకు కొంచెం అనుకూలంగా ఉందండి. కానీ మీకు తెలియని విషయం ఒకటుంది. మీరు భోంచేస్తే మీ కడుపు నిండుద్ది. నేను భోంచేస్తే మీ కడుపు నిండదు. నేను చెప్పిన రెమెడీస్ పాటించి చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఆ ఘనత నాది కాదు. నేనేం చేశాను? చదివాను. దాని మీద రీసెర్చ్ చేశాను. మీ అందరికీ చెప్తున్నాను. ఆ ఘనత ఆ మహనీయ మహర్షి బృందానికే దక్కాలది. ఓకేనా? కాబట్టి మనం మళ్ళీ మంగళవారం గాని, సోమవారం గాని, లేకపోతే బుధవారం గాని మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం. అలాగే రాబోయే న్యూ ఇయర్‌లో ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.